వేదనలు, దుఃఖములు, బాధలు, సాక్ష్యములు చెప్పిస్తూ తండ్రి అయిన దేవుణ్ణి స్తుతించడానికి ప్రభు ఇస్తున్న కృప కొరకై వందనాలు. దేవానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మను నిన్ను స్తుతించునా, పాతాళంలో ఎవరు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు? సజీవులే కదా దేవా. మా దోషములు, మా పాపములు ఈ కార్యక్రమానికి అడ్డుగా రాకున్నట్లుగా తండ్రి, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉందో ప్రభా నా తండ్రి, మానవుడు వ్యక్తిగతంగా తండ్రి అనేక చోట్ల పడిపోయి తిరిగి నీ సన్నిధానంకి వస్తూ నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా ప్రభువా, మీ వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. పలు బాధల, ఇరుకులలో, శోధనలలో, ఆర్థిక సమస్యలలో అన్ని రకాలుగా దేవా మీరే మా పక్షంలో నిలబడుతూ అయా మీ దేవదూతలను కావలించి కాపాడి రక్షిస్తున్నందుకు స్తుతులు తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బాలకు నన్ను వెంబడించు శ్రీరాము, నన్ను వెంబడించు శ్రీరాము, నన్ను వెంబడించు శ్రీరాము, నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. స్తుతి మహిమ ఘనతయు యుగ గాములకును. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగము స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుడ నీకే తగును. స్తుతి పాత్ర నీకే చెల్లును, స్తోత్రార్హుడ నీకే తగును. అందరం పాడదాం. నీ రక్తమే యేసు, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా
ఉన్నాం. దేవా, బలహీనతల వైపు మేము చూడకుండా బలహీనతలో బలమిచ్చే దేవుని వైపు చూస్తూ ఉన్నాం. సమస్యల వలయంలో చిక్కుకొని పోకుండా, సాతాను వలలో చిక్కుకొని పడిపోకుండా ప్రభువా, నిరంతరము మీరు పలు చోట్ల పలు ప్రాంతాలలో మీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవా మీరే నడిపిస్తూ ఉన్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందరూ స్తుతిస్తాం. ఆయన గొప్ప దేవుడు, శక్తివంతుడు, ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడు ప్రభువా. ఈ ఉపవాస ప్రార్థనలో తండ్రి మీ సన్నిధిలో ఇన్ని సంవత్సరాలు దేవా మీరు నడిపిస్తూ ఉన్నారు. ప్రతి క్షణంలో, ప్రతి అవమానంలో, ప్రతి నిందలో, ప్రతి బాధలో, ప్రతి వేదనలో అయ్యా ఎంతటి కష్టమైనప్పటికీ కూడా మీ మందిరానికి తీసుకుని వస్తున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఉన్నాం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారానే ఈ కార్యాలు జరుగుతూ ఉన్నాయని ప్రభా. దేశం కొరకు, రాష్ట్రాల కొరకు ప్రభా, ప్రపంచంలో శాంతి లేక మానవుడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడేమో ప్రభా. మీ శాంతిని కుమ్మరించమని అడుగుతూ ఉన్నాం. మనుషులు మృగంగా మారకముందే మానవుల జీవితాలలో రక్షణ అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. తండ్రి దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. అవమానమును ఆశీర్వాదంగా మార్చే దేవుడు నా తండ్రి. వేదనలో, శోధనలో, దుఃఖంలో ఏ తల్లి ఏ కన్నీటి బాధలు ఎక్కడొచ్చిందో, ఏ తమ్ముడు ఎలాంటి పరిస్థితిలో వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఇదిగో తండ్రి ప్రభువా, ఇదిగో దేవా, బేస్తవరపేటలో బ్రదర్ స్టీఫెన్ కోసం స్తుతిస్తూ ఉన్నాం. అయ్యా గుండె నొప్పితో బాధపడుతూ ఉండగా సహోదరుని దర్శించమని అడుగుతూ ఉన్నాం. ఇంకా ఎంతమంది జనరల్ హాస్పిటల్లో నా తండ్రి ఒక సహోదరుడు 2 కిడ్నీలు ఫెయిల్ అయి బాధపడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక, స్వస్థత కలిగించునుగాక. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. దేవా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఉన్నవాడు అనువాడు పేరు కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. నిన్ను స్తుతించునా పాతాళంలో ఎవరు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు? మా బలహీనతల ఎందే మీ యొక్క బలము ద్వారా నా తండ్రి అయ్యా ప్రతి నిమిషము, ప్రతి క్షణము కూడా మీరు తోడు లేకపోతే మేము జీవించలేమేసయ్యా. తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. దేవానికి స్తోత్రం నాయన. తండ్రి నీకు స్తోత్రం తండ్రి. నీవు జ్యోతిర్మయుడైన దేవుడవని, ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవని, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల దూతల చేత స్తుతింపబడుతున్న దేవుని కుమారుడానికి స్తోత్రాలు. అగ్ని అయిన దేవానికి స్తోత్రాలు. దహించు అగ్ని నీకు స్తోత్రాలు. ఏ బిడ్డలు ఉద్యోగం లేక బాధపడుతున్నారు, ఎంతమంది బిడ్డలు చదువుకొని కాలేజీలో సీటు దాకా వేదన పొందుతున్నారు. అలాంటి బిడ్డలను మీరు దర్శించండి, దర్శించండి, తిరిగి కట్టమని అడుగుతున్నాం తండ్రి. దేవానికి స్తోత్రములు తండ్రి. దేవానికి స్తోత్రం. నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నీ తోటలోనే ద్రాక్షవల్లితో, నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచ, నన్ను అంటు కట్టి స్థిరపరచ. అందరం పదం. జ్యోతిర్మయుడా నా ప్రాణమే స్తుతి పరలోకపు తండ్రి నా మంచి కుమారి, పరలోకపు తండ్రి నా మంచి కుమారి. నీకిష్టమైన పాత్రను చేయ, నీకిష్టమైన పాత్రను చేయ, నన్ను విసిరేయక సారథించావా, నన్ను విసిరేయక సారథించావా. అందరం పాడదాం. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి నీకే. నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా,
అతిశయము యేసయ్యా నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము యేసయ్యా నా ఆనందము నీవే నా ఆరాధన నీవే అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన అందరం కలిసి నా అతిశయము యేసయ్యా నా ఆనందము ప్రైజ్ అండ్ వర్షిప్ నా ఆరాధన నా అతిశయము యేసయ్యా యేసయ్యా నా ఆనందము నీవే నా ఆరాధన ప్రభువును స్తుతించండి. నీ దేవుడు సీయోనులో మహోన్నతుడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, బలహీనతల యందు ఆయన శక్తి చేత తన బలము ద్వారా తండ్రి నీ బలమైన బాహువు మానవుని జీవితాన్ని రక్షించగలదు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు, దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడవు నా తండ్రి, శక్తివంతుడవు తండ్రి, దేవానికి స్తుతి. అనేక సంవత్సరాలలో ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉండగా అనేక కుటుంబాలను దీవించారు, ఆశీర్వదించారు నాయన. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. మాలో ఉన్న సమస్త బలహీనతలు మీరు తొలగించమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి దేవానికి స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్న సమయంలో ఏ తల్లి ఏ కన్నీటి బాధలు నీ కన్నీటిని నాట్యముగా మారుస్తానని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రాలు. వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన దేవుడు దేవా. ఎక్కడ తప్పిపోయామో అక్కడే నిలబెట్టిన దేవానికి స్తోత్రం 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 స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం తండ్రి. నీ వంటి దేవుడు, నీ వంటి గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు లేరేసు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రం నాయన. దేవానికి అందరూ స్తుతిస్తాము. అద్భుతకరుడా స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ధవలవరుడా స్తోత్రం, రత్నవరుడా స్తోత్రం. సంఘ క్షేమం కొరకు స్తుతిస్తున్నాం. సంఘంలో దేవుడు అద్భుతాలు చేయను గాక, ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు జరిగించును గాక ఈ మధ్యాహ్న సమయంలో. తండ్రి నీకు స్తోత్రం 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 స్తుతి స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం దేవా. నీకు స్తోత్రం చెల్లిస్తూ మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. అందరూ కలిసి చెప్పండి. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. అందరం పాడదాము. వ్యాధులను తొలగించినావు, మృతులను మరిలేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును.
వస్తున్నప్పుడు హెజ్కేలుతో దేవుడు మాట్లాడాడు, నరపుత్రుడా, ఆత్మలో చక్కగా నిలవడు, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. అవును దేవా, ఎండిన ఎముకలు బ్రతకగలవా దేవా అన్నప్పుడు బ్రతికించి చూపించిన దేవుడవు తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎండిపోయిన మా జీవితంలో నిరాశతో నిస్పృహతో ఇక ఏమీ లేదు అనుకున్నప్పుడు ఇంటి కప్పు విప్పి ఆశీర్వదించే దేవుడవు నాయన. అలాంటి స్థితిలో అలాంటి అనుభవాల గుండా వెళ్ళినప్పుడు దేవాన్ని మహాకృప మమ్మల్ని బలపరుస్తూ ఉంది. దేవానికి స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి ఏమీ లేదు ప్రభా, ఇదిగో తండ్రి ఎంటీ హ్యాండ్స్తో ఉన్నామని నీ వైపు చేతులు ఎత్తినప్పుడు నాయన నువ్వు దీవించే దేవుడవు నాయన. మనుషులను అడిగి వేసారిపోయామేమో అయ్యా, మనుషుల దగ్గరికి వెళ్ళి తండ్రి ఓడిపోయామేమో తండ్రి. అలాంటి పరిస్థితిలో ఉంటే జీవం గల దేవుని సంఘం ఇది, పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేసే సంఘం తండ్రి. దేవానికి స్తోత్రం నాయన. దేశంలో సమాధానం, రాష్ట్రాలలో సమాధానం, కుటుంబాలలో సమాధానం, నెమ్మది కలిగించమని అడుగుతున్నాం తండ్రి. దేవా, కన్నీటిని నాట్యముగా మారుస్తానన్న దేవానికి స్తోత్రాలు. వాగ్దానం ఇచ్చావు, అబ్రహాము గారి జీవితంలో నెరవేర్చిన దేవుడవు నా తండ్రి. మా జీవితాల్లో ఉన్న వాగ్దానమును మీరు నెరవేరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మన్ను నిన్ను స్తుతించునా, పాతాళంలో ఎవరు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. దేవానికి స్తోత్రం. ఇంకా ఎక్కడెక్కడైతే ప్రభా ఇదిగో తండ్రి ఏ సమస్యలు మమ్మల్ని బాధ పెడుతున్న వాటిని జయించుటకు నీ శక్తిని మాకు అనుగ్రహించండి దేవా. నీకు స్తోత్రం నాయన. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కనులు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కనులు చూచును దేవు కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదనా, ఉందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, మరలా ఇప్పటి నుండి నీ కనులు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, కలిసి ఇప్పటి నుండి నీ కనులు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదనా, పొందిన యాతన దేవుడే మరచునా. పలుకాకి లోకం నిందించిన లేక నీవై నీవు రోధించిన అవమాన పరువాలే కొనసాగిన ఆనంద గీతాలే పాడేనులే. పలుకాకి లోకం నిందించిన లేక నీవై నీవు రోధించిన అవమాన పరువాలు కొనసాగలే, ఆనంద గీతాలు పాగేనులే. అందరం కలిసి నవ్వినోళ్ళంతా నీ ముందు తనులు వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంతా నీ ముందు తనులు వంచేరు ఇక ముందు. అందరం కలిసి ఉందిలే దీవెనా ఎందుక వేదనా, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని, అందరం కలిసి గట్టిగా పడాల. ఇటు నుండి నీ కనులు చూచును దేవు కార్యాలందరం. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని కార్యాలు, ఇప్పటి నుండి నీ కనులు చూచును దేవు కార్యాలు. అనుకోని శ్రమలను ఎది వచ్చినా ఆత్మీయుల ప్రేమ ఎదురిచ్చినా అసమానమైన నా దేవుని
నిలిచిన అసమానమైన నా దేవుని బలమైన బాహు నిన్ను వీడే నాన్న చెప్పట్లు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేదు కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసే కనువిందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన యేసయ్యా దేవుడే మరచును. అందరు గట్టిగా చెప్పట్లు. కన్నుల జారిన కన్నీళ్ళు కలిపెను దేవుని పదాలు, ఎప్పటి నుండి నీ కనులు చూచును దేవుని కార్యాలు. అందరం పదం. కన్నుల జారి కన్నీళ్ళు కలిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కనులు చూచును దేవుని కార్యాలు. నీ కన్నీటిని, నా కన్నీటిని ప్రతిరోజు దేవుడు చూస్తూ ఉన్నాడు. సమస్యల్లో చిక్కుకుపోయినప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి, దేవాన్ని మహిమ చూపిస్తున్నారు ప్రభు. అనేక బిడ్డలు అనారోగ్యంతో, భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ ఉండగా ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ప్రార్థన, స్తుతి, ఆరాధన కంటే శక్తి ఈ లోకంలో ఏది లేదు నాయన. అన్ని సమస్యలకు ప్రార్థనే జవాబు. దేవానికి స్తోత్రం నాయన. ఇదిగో ప్రభా, మూయబడిన ద్వారాలు తెరిచే దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏళ్ల తరబడి ఉన్న శాపములు తొలగించుచున్న గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన. స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తూ ఉన్నాడు. దేవుని రక్షణ వారికి కనపరుచుకున్నట్లుగా మార్గమును సిద్ధపరచుకున్న కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు యెహోవా నామము స్తుతింపదగినదని దేవుని వాక్యం చెప్తూ ఉంది. వాక్యమే శక్తి, వాక్యమే బలం, వాక్యమే ఉజ్జీవం నాయన. తండ్రి, ఎక్కడ ఓడిపోతున్నామో అక్కడే మీరు గణపరుస్తూ ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. దేవా, అనారోగ్యంతో కిడ్నీలో